ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఇది చాలా చిన్న విషయం. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి, వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి 2 పాస్పోర్ట్లు ఇప్పిస్తాను, సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను. ఓకే? ఆయన దశావతారంలో కమలే కదా? నో, ఒరిజినల్ జార్జ్ బుష్. ఐ యామ్ వెరీ సింపుల్ పర్సన్, యు నో. సార్, మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్ కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా? చెప్పు. అనియా, ఏంటి? నీ పెళ్లి ఖాయమైంది. వచ్చే ఏప్రిల్ 18వ తేదీ నీ పెళ్లి. వదిన పేరేంటో తెలుసా? అలమేలు. అల్లమేలు పేరు చూడు. అనియా, వదిన నీ గురించి చాలా సార్లు అడిగింది. నేను ఫోన్ నెంబర్ ఇస్తానేమో, మాట్లాడతావా? కోపం తెప్పించుకు, ఫోన్ పెట్టే. కంగ్రాట్స్ కళ్యాణ్, పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటూ వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపర్లా ఊరిపోతున్నావు. ఎంతకీ తమర పేర్లు ఎప్పుడు? అబ్బో, ఇదంతా సిగ్గే. అలమేలో వేరు చిలుకుల కృష్ణయ్య ఊరాఫ్ కళ్యాణ్. సూపర్. జడ్జి గారి అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరంగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా. పెళ్లికి 2 రోజుల ముందు నేను యూఎస్ వెళ్ళిపోతాను. రే, నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు చెప్పి మరి వెళ్ళరా? ఏ? దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. చెన్నైలో ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు ఇప్పిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యుఎస్ కి? డూ వన్ థింగ్, నువ్వు ఇక అమెరికాని మర్చిపో. చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. సత్య, ఎవరే అతను? This is Satya. Where is Tina, darling? What happened to Tina? టీనా, టీనా, త్వరగా రావే. Come on, sweeties. Tina. Oh, Tina, darling. Hey, Chinchmaklu. Come on, Tina. What happened? సత్య, Hi, dear. టోటల్ గా మారిపోయినట్టున్నా. Hey, Tina, darling. Stop it. ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి? It's boring, no? That's why he's so into. See, very possessive. He too. వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చనే నచ్చదు కదా. నీ ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు, కానీ ఈ రకం చెప్పనే లేదే. గట్టిగా మాట్లాడితే పని జరగదు కదా. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, నాకు కంఫర్ట్ గా లేదు. సత్య, షీస్ మై ఫ్రెండ్. తనకు చిన్న ప్రాబ్లం. ఏంటి, ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్? ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు, నింద మోయడం బాయ్స్ వంతు, అంతేగా? అయ్యో, అలాంటిది లేదు. మాట్లాడుతున్నాడు. You girls are too naughty, yeah. Come on, boys, let's go. నువ్వు టెన్షన్ ఓకే. Come on, sit down, yeah. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏం లేదు సార్, ఒక చిన్న Hey, stop ప్రాబ్లం. it. Girls నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చనే నచ్చదు. You know one thing? ఇంగ్లీష్ లో నాకు నచ్చని ఒకే ఒక మాట సార్. Call me Satya. ఓకే సత్య, నేను Stop it. అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం. ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా. ఎంత ఖర్చు అయిందో తెలుసా? $50,000. అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా. ఓకే ఓకే, ఏం తీసుకుంటావు? టీయా, కాఫీయా? మార్నింగ్ నేను ఎప్పుడు బియరే తాగుతాను, అది కూడా వామ్ బియర్. హే గ్రీన్ గర్ల్, నువ్వు ఒక పని చేయి, ఆ వామ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కి వచ్చే. ఓకే? హే, రిమూవ్ ద లెగ్. హౌ కెన్ యు వాక్? నిషా, పాస్పోర్ట్. ఎందుకు సింజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. వామ్ గా ఉందా?
సత్య నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది, మీరు ఎలాగైనా Hey, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అది కాదు మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి, మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్డ్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లేవరా ఎవరిని? Whom do you talking to? నిన్నే లేవరా బేవర్సు. Hey, she's talking bad words with an eye. పొరపాటు ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా తెగ ఆడలేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోతిలో ఉన్నావు, పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఏ పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. వదలమంటే ఈ చచ్చు మొగాడికి తోడు ఆ పుచ్చు మొగాడు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదుగు అందరూ బయట పోండి, లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నావేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. ఏ పోరా. Come on, Juju. మాట్లాడక ముందు నిన్ను పట్టి చంపేయాలి. అయ్యో దేవుడా. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శుభలేఖని విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేశాను. అంతా శుభమే జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటయ్యా? ఒక చిన్న ఎమర్జెన్సీ. హాయ్. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? ఎందుకు రాలేదు? ఏంటి? ఎనీ ప్రాబ్లం? అవును, నేను చూసినప్పుడల్లా ప్రాబ్లమే. అయినా ఐల్ హెల్ప్ యూ. కార్డ్ మెషిన్ మింగేసిందండి. వాట్? కార్డ్ క్యాప్చర్. అయ్యో, ఇప్పుడు ఏం చేసేది? తెలీదే. మీరు లవ్ చేసుకోవడానికి వేరే ప్లేస్ లేదా? రాను రాను మరి బరి తెగించిపోతున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము లవర్స్ అని మీకు చెప్పావా? అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడకండి. తప్పకండి. ఎన్ని బీచ్లు లేవు లవ్ చేసుకోవడానికి, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇంకేదైనా హెల్ప్? జస్ట్ గెట్ లాస్ట్. ఏంటి మచ్చా, ఊర్లో మీ నాయనమ్మ బాల్చి తనేసిందా? ఆల్ యూ లోకల్స్, నాకు మళ్ళీ వర్క్ పర్మిట్ దొరికింది. నేను కొద్ది రోజుల్లో యూఎస్ వెళ్ళబోతున్నాను. అయితే నైట్ నేను అమెరికాకి వెళ్ళబోతున్నాను. నాకు వీసా దొరికిందా? రారా బాబు, నువ్వు రా. ఆపమన్న చోట ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు వానర్. నేను వానర్ని. నువ్వు వానర్ అయితే మాకేటే క్లీనర్ అయితే ఏంటమ్మా? నువ్వు బండి తీయమ్మా, బండి. సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి. సేఫ్టీ ఫస్ట్. అయితే ఓకే పోనీ. అవును, అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు, తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు. నేను వానర్ని. నా దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో, వీడు నరసింహంలో రజనీకాంత్ ఫీల్ మాట్లాడుతూ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి అవునా? ఖచ్చితంగా వీడు మెంటలోడే. ఇక్కడెందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు వానర్. ఇక్కడ వీడికి ఓసీలో ఇస్తారనుకుంటారా? హలో, మర్యాద. ఎల్రా ఓనర్ అది మర్యాద అంటే. చంపుతున్నాడు రా. 250 అంటే 250 ఇవ్వాలా? అవును. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను వానర్ని, అందుకే 200. సార్ ఓనర్ గారు, తమరు పైకి వస్తే మీ 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. అయితే రండి. ఓకే ఇదిగోండి, తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్, మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేసావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. అదేమి లేదు. ఏంటి నువ్వు సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడు అవును, ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు, అందుకని 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం
నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు. నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం. ఏమన్నా ఒక కాలి బాటలు తప్ప జోక్ చేశాను కదా, feel అవుతావు కానీ. అలాగే. ఏంటి ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ ఇక్కడ లేదు తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా ఏంటి? అదే కదా. నేను అడిగానా? మీరే కదా తాగించారు. అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసి ఇచ్చినా తాగేస్తావా? మీ ఇద్దరు నేను ఒకటి అడగను. నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు, ముందు డబ్బులు ఇదిగో 100 ఇచ్చావంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? వాటర్ 100 రూపాయలు కదా. అదే వైన్ షాప్ లో నాన్న. ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. 500 రూపాయల మొత్తం 1500. ఏంటి ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది. MBA చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు ఎంబీఏ చదివాను? నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్. ఆటో ఓనర్ నీకు విషయం చెప్పరా? వాడు మందు కొట్టాక ఎవరి మీద కోపం పక్కన కొడతారా? ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు. నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫారెన్ సరుకుంటారా? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే ఏరా లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా? రే ఆ ఒకటేంటో త్వరగా అడగరా. ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అదే? మీ ఇద్దరిని అనకాబలే కదా. బాటిల్కు పావలా చొప్పున వస్తుంది. మన గాలి తీసేసాడ్రా వాడు. వాడు ఎలా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా, ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడ్రా నిన్ను. ఇక్కడ ఆపావేంటి మచ్చా? నువ్వు రారా చెప్తాను. రే 10 గంటలకు జీఎంతో GM మీటింగ్ తర్వాత చూసుకోవచ్చు. రారా. రే నా మాట వినరా? కూర్చో. ఏంటి? కూర్చోరా. చాపు. రే చెయ్యి చాపరా. చెయ్యా? రే ఏంట్రా చేతి మీద పేరుతో డిజైన్ వేస్తున్నారే? మెహందీరా. ఆహా, మేము బూందీ అనుకున్నాం. ఎప్పటి నుంచో వేసుకోవాలంటున్నావుగా. ఏంటి నేనా? నువ్వే. కొంచెం తొందరగా ఆ, ఇలాంటి డిజైన్ వేసుకోమావా. నీకు కళ్ళు దొబ్బినట్టునే. ఆ చేతి మీద ఏమీ లేవు. సారీ, ఇలాంటి డిజైన్ వేసుకోరా. స్టూపిడ్ అంటోందిరా. ఆ? నీకు కళ్ళే కదరా, చెవులు కూడా దొబ్బాయి. ఆవిడ నిన్ను తిడుతోందిరా. వీడేంటి ఎలా అయిపోయాడు? చాలు నేను వెళ్తాను. థ్యాంక్ యూ. నిషా వెయిట్ వెయిట్. ఏమైంది నీకు? ఏం లేదు. ఎవరు అతను? పోకిరి. రేయ్, ఇప్పుడు నా చేతి మీద ఎందుకు ఇలా డిజైన్ గా పిడక వేస్తున్నావు? ఇప్పుడు నేను ఆఫీస్ కి ఎలా వెళ్ళాలరా? రే ఫ్రెండ్ లవ్ కోసం ఈ మాత్రం చేయలేవా? లవ్ చేస్తున్నావా? ఎప్పటి నుంచి? ఇప్పటి నుంచే. ఎవరిని? రే అదిగో వెళ్తోంది. ఆ, ఆ అమ్మాయినే. అందంగా ఉందా? అందంగా కంటే కాస్త మందంగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, తను ముందు పెట్టుకోవడానికి వచ్చింది. తన్ని చూడడం కోసమని నిన్ను తీసుకొచ్చాను. అంటే ఒకవేళ అమ్మాయి నాయుడు హాల్కి వెళ్తే నన్ను కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళు వేసుకున్న ఐటమ్స్ అన్ని నాకు తగిలించేవాడివా? రే మచ్చా, నీ పెళ్లికి ఇంకా కొద్ది రోజుల టైం ఉంది. నీ బాబుకు భయపడి పంతులు మంత్రాల్ని బట్టి పట్టడం మొదలు పెట్టాడు. ఈ లోపు నువ్వు ఇలాంటి సాహసాలు చేసి దయచేసి నన్ను ఇరికించకరా. దాని గురించి నాకు దిగులే లేదు. ఇంకొద్ది రోజులు అమెరికాకి వెళ్ళబోతున్నాను. అందుకే అమెరికాకి వెళ్ళి అమ్మాయిని చూసి సెలెక్ట్ చేసుకున్నాను మావా. ఆహా, నువ్వు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపో. నేను సన్యాసం పుచ్చుకొని వెళ్ళి హిమాలయాల్లో సెటిల్ అయిపోతాను. అయితే నన్ను తన్ని ప్రేమించమంటావా? ఏంట్రా బైక్ లో పెట్రోల్ పోయించమంటావు అన్నట్టు అడుగుతున్నావు? మీ నాన్నకు తెలిస్తే నన్ను ప్రాణాలతో వదలడు. నన్ను వదిలే. ఎందుకురా మా నాన్నకి ఇలా భయపడి చేస్తాను? అయ్యా ధర్మం చేయండి. అదిగా నా పరిస్థితి కూడా ఆఖరికి అలాగే అయిపోతున్నారే. వదలవయ్యా. పోయా. 1 2 3 4 ఇదిగో తీసుకో. రాజుల పని ఏమైందిరా? అయ్యా రెడ్ రోజ్ పార్టీ వాళ్ళతో మాట్లాడాను. 2 లక్షలు తగ్గనన్నారు. బేరం కుదరలేదు. వెంటనే వైజాగ్ వెళ్ళి వైగై బాయ్స్ గ్రూప్ ను బుక్ చేశానయ్యా. కేవలం 50,000 సూపర్ గా డాన్స్. నేను నిన్ను ఏం చేయమన్నాను, నువ్వేం చేసుకొచ్చావు? నాకు ఆ రెడ్ రోజ్ రూపే కావాలి. ఇలా చూడు, 2 కాదు 3 లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు. వాళ్లే నా కొడుకు పెళ్లిలో పాడాలి. ఏయ్, ఏంటి అలా చూస్తున్నారు? నా కొడుకు పెళ్లి నేను అనుకున్నట్టే జరగాల. మధ్యలో ఎవడన్నా సొంత తెలివితేటలు ఉపయోగించారో అయిన వాళ్ళని కూడా చూడను, నరికి పోగులెట్టేస్తాను. ఆ పోకరి ఇక్కడ ఉన్నాడు. అది చూడు, వాడు చూడు.
ఓకేరా యా మెహందీ వగరే చూడాడు వీళ్ళకి అమ్మాయిలు కనిపిస్తే చాలు ఒక ఫోజులు కొట్టిస్తారు మనల్ని చూస్తున్నాడే మనల్ని కాదు నిన్ను నేను అక్కడికి వస్తాను నువ్వు ఇక్కడికి రా హే రా It was very pure. ఏంటి నువ్వు చేసే పని తనకేం కాలేదు రెండు క్యాపచినో 2 కోల్డ్ కాఫీ ఏమైంది దీనికి ఏంటి పరువు తీస్తున్నావు కదే నాకు తలనొప్పిగా ఉంది నేను వెళ్తాను ఎక్కడికి వెళ్తున్నావు కావాలంటే మీరు నేను వెళ్తున్నా అన్నట్టుండి ఏమైంది నిషా వెయిట్ తను ఎందుకు ఇలా చేస్తుంది థ్యాంక్స్. ఎందుకు నా గురించి తెలుసుకున్నందుకు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.